యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచడు. నీ వెయిటింగ్కి, నీ వెయిట్ చేసిన దానికి 100% బ్లెస్సింగ్ నువ్వు పొందబోతున్నావు. మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకోండి. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారో వారి జీవితాల్లో ఫలింపచేయి నాయన, వారిని ఆశీర్వదించయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై మమ్మల్ని ఎక్కించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.